శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధేనుక వధము. శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఒకనాడు రాధానాథుడగు శ్రీకృష్ణుడు బలదేవునితో బాలకులతో పాటుగా బాగా పండిన ఫలము గల తాళవనానికి వెళ్ళెను. ఆ వృక్షములో రక్షకుడు కర్ర రూపాన ఉన్న ధేనుకుడను దైత్యుడు. వాడు కోటి సింహముల బలం కలవాడు. దేవతల దర్పాన్ని నశింపచేయవాడు. వాని శరీరం పర్వతమంతా 2 కన్నుల చేదబావుల వలె, పలవరుస నాగలి కర్రుల వలె, నోరు పర్వత గుహ వలె, నాలుక 100 హస్తముల పొడవున భయంకరంగా ఉండును. వాని నాభి ఒక సరస్సు వలె, వాని శబ్దం భయానకంగా ఉండును. గోపబాలకులు ఆ తాళవనాన్ని చూసి చాలా సంతసించి ఆసక్తితో నవ్వుతూ శ్రీకృష్ణునితో ఇట్లు పలికిరి. ఓ కృష్ణ, దయా సముద్ర, దీనులకు బంధు, జగత్పతి, ఓ మహాబలశాలి, బలభద్రుని తమ్ముడా, సమస్త బలవంతుల్లో శ్రేష్ఠుడా, ప్రభు, ఒక అరక్షణం మా నివేదన చిత్తగించము. ఓ భక్తవత్సల, మేము నీ భక్తులం, పసివారం, ఆకలిగొని ఉన్నవారం. కన్నులకెంపుగా, నాలుకకు రుచిగా ఉన్న తాళ ఫలములు చూడము. ఎన్నెన్ని రంగుల్లో ఉన్నవో, ఎంత పుష్టిగా పెరిగినవో ఈ ఫలములు ఇంకొక చోట లభించవు. ఆ ఫలములను తింటకు, చెట్లను ఊపుటకు, పండ్లు రాల్చుటకు నీవు ఆజ్ఞ ఇస్తివేని స్వామి కృష్ణ, ఆ పని చేయుటకు మేము సిద్ధమగదము. కానీ ఒక మాట, కర్రరూపాన ఉన్న బలవంతుడైన ధేనుకుడు అను రాక్షసుడు సర్వదేవతల చేత గెలవసఖ్యం కానివాడు, మహాబలం పరాక్రమం కలవాడు, ఈ వనానికి రక్షకుడు. వాడు కంసునికి మహామంత్రి, అందరికీ అడ్డుకొనరానివాడు, సర్వజీవులను హింసించువాడు. కాబట్టి ఓ జగన్నాథుడా, విచారించి చక్కగా తెలుపుము స్వామి. మేము కోరు పని యోగ్యమైనదా కాదా, చేయతగిందా కాదా చెప్పుము. గోపబాలకుల పలుకులు విని భగవంతుడును మధురాక్షస నాశకుడు అగు శ్రీకృష్ణుడు వారికి సంతోషం కలుగునట్లు తీయని మాటలతో ఇట్లు పలికెను. ఓ బాలులారా, మీరు నా సహచరులు. మీకు దైత్యుని భయమేలా? చెట్లను ఊపి విరిచి భయం లేకుండా ఫలములు భుజించుడు. ఓ నారద, శ్రీకృష్ణుని ఆజ్ఞ స్వీకరించి బలశాలురైన బాలురు ఆకలిగొని ఉన్నందువల్ల ఫలంను తినగోర్చు చెట్ల చివర్ల వరకు ఒక్కసారి ఎగిరిపడిరి. నానావిధ వర్ణాలతో సుందరంగా ఉన్న రుచిగల పండిన ఫలములను జాలగొట్టిరి. కొందరు చెట్ల నూపిరి, మరికొందరు చెట్లనే విరగొట్టిరి. కొందరు పెద్దగా అలజడి చేసిరి, మరికొందరు నాట్యం చేసిరి. అట్లు బలశాలులైన బాలురు చెట్ల నుండి దిగి ఫలాలను గ్రహించి నడుస్తుండగా రాక్షసరాజు కనిపించెను. మహాబలవంతుడు, గొప్ప శరీరం కలవాడు, ఘోరమైన గాడిద రూపం ధరించి మహావేగంగా పరిగెత్తి వస్తూ భయంకరంగా ధ్వని చేస్తున్న రాక్షసుని చూసి గోపబాలురందరూ భయంతో ఫలములు జారవేడ్చి అనేక విధాలుగా ఏడ్చిరి. కృష్ణ కృష్ణ అని పెద్దగా గొంతెత్తి పిలిచిరి. ఓ కృష్ణ, ఓ కరుణానిధి, రమ్ము రమ్ము రక్షించము. ఓ బలదేవ, దానవుని వల్ల మా ప్రాణాలు పోతున్నవి, మమ్ము రక్షించము. కృష్ణ కృష్ణ, హరి మురారి, గోవింద, దామోదర, దీనబంధు, గోపీనాథ, గోపాలనాయక, అనంత నారాయణ, సంసార సముద్రమందున్న మమ్ము రక్షించము రక్షించము స్వామి. ఈ భవార్ణంలో భయకాలమందు కాని, క్షేమకాలమందు కాని, శుభకాలమందు కాని, అశుభకాలమందు కాని, సుఖములందు కాని, దుఃఖములందు కాని, ఓ మాధవ, ఓ దీననాథ, మాకు నీవు తప్ప వేరు తరుణం లేదు. కాపాడము కాపాడము. ఓ గుణసముద్రుడా, నీకు జయము జయము. భక్తులకు ముఖ్యమైన బంధువు కృష్ణ, మిక్కిలి భయంతో ఉన్న ఈ బాలకులను రక్షించము రక్షించము. రాక్షసకులంలో బలదర్పములు గలవాడు మాకు యముని వలె ఉన్న ఈ రాక్షసనాథుని సంహరించము. వారిని చంపు మమ్ము వర్ధిల్ల చేయము. భక్తులైందు వాత్సల్యం కలవాడు, భయం నశింపచేయువాడు ఒక మాధవుడు బాలుర ఆక్రందనం విని బలరామునితో కూడి ఆ చిన్నపిల్లలున్న చోటికి భయం లేదు, భయపడకుడు అని పలుకుచూ త్వరగా పరిగెత్తి వచ్చెను. చిరునవ్వుతో ప్రసన్నంగా ఉన్న ముఖమండలం కలవాడై ఆ శిశువులకు అభయం ఇచ్చెను. బలరామకృష్ణుని చూసి బాలురు భయం వదిలి నృత్యం చేసిరి. హరిస్మరణం అభయమును సర్వమంగళములు ఇచ్చినది కదా. తన ముందు చిన్నపిల్లలను నోటితో పట్టుకుంటున్న దానవుని చూసి శ్రీకృష్ణుడు బలవంతుడైన బలరాముని పిలిచి ఇట్లు పలికెను. ఓ బలదేవ, వీడు రాక్షసుడు, బలిపుత్రుడు, గొప్ప బలశాలి. వీని పేరు సాహసికుడు. పూర్వం దూర్వాసమును శపించిన కారణాన గర్ధభరూపి అయినాడు. వీడు గొప్ప బలపరాక్రమాలు కలవాడు కనుక ఈ పాపి నా చేత మాత్రం చంపబడను. వీని నేను చంపుతాను. నీవీ గోపాల బాలకులను తీసుకుని దూరంగా పోయి వారిని రక్షించము అని పలికెను. శ్రీకృష్ణుని ఆజ్ఞతో బలరాముడు వారిని తీసుకుని త్వరగా అక్కడి నుండి దూరంగా వెళ్ళను. గొప్ప బలపరాక్రమాలు గల ఆ దానవేంద్రుడు శ్రీకృష్ణుని చూసి కోపం పొంది అగ్నిశిఖవలే ఉన్న ఆ స్వామిని నీళ్లగా పట్టుకొని నమిలి మింగెను. చావదలిచినట్టుగా ఆ కర్మ చేసిన వాడు స్వామి యొక్క గొప్ప తేజస్సుతో మిక్కిలి దహించిపోయెను. దానికి భయపడి వాడు అగ్ని తేజోమూర్తి అగు ఆ విభుని మరలా విడలగ్రక్కెను. ఒక్కసారి ఎగిరిపడిన ఆ ఈశ్వరుని ఆ దైత్యుడు వదిలిపెట్టి మిక్కిలి సుందరుడు బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న ఆ శాంత స్వరూపుని చూసి కృష్ణ దర్శనం మాత్రం చేత పూర్వస్మృతి కలిగి తానెవరో తెలుసుకొనను. జగత్తులకు మూలమైన శ్రేష్ఠుడైన కృష్ణుని తెలుసుకొనను.
తేజస్వరూపుడైన ఆ పరమాత్మను చూసి ఆ దానవుడు శాస్త్రానుగుణంగా స్వామి అవతారాలకు అనుగుణంగా వేదాలకు అతీతుడు త్రిగుణాలకు అతీతుడైన స్వామిని స్తుతించెను. ఓ స్వామి, అన్ని అవతారాలకు మూలమైన సనాతనుడవు. ఆ మూర్తి యొక్క ఒక అంశతో వామనావతారం ఎత్తావు. నీవు సర్వేశ్వరుడవు, భక్తుల యందు వాత్సల్యం కలవాడు. మా తండ్రి యొక్క యజ్ఞమందు భిక్షకుడవై వచ్చి రాజ్యాన్ని సంపదను హరించివేసి భక్తివసుడైన ఆ వీరునికి సుతులమును నివాస స్థానంగా ఇచ్చావు. శాపం వల్ల గార్ధవ రూపం పొందిన పాపినకు నన్ను త్వరగా సంహరించము. దూర్వాసముని శాపం వల్ల ఇటు నీచ జన్మ వచ్చింది. ఓ జగత్పతి, ఆ మునియే నీ వల్ల నాకు మృత్యువని చెప్పను. గొప్ప తేజస్సు గల వాడి అయిన 16 అంచెల గల చక్రంతో నన్ను సంహరించము. ఓ జగన్నాథ, మోక్షప్రదాత, నాకు సద్భక్తి కలిగించము. నీవు భూమిని ఉద్ధరించుటకు ఒక అంశతో ఆదివరాహ రూపుడయ్యావు. హిరణ్యాక్షుని సంహరించి వేదాలను రక్షించావు. దేవతలను రక్షించుట కొరకు, ప్రహ్లాదుని అనుగ్రహించుట కొరకు హిరణ్యకశిపుని వధయందు స్వయంగా పూర్ణాంశతో నీవు నరసింహుడవైతివి. ఓ దయాసముద్ర, నీ అంశారూపమైన మత్స్యావతారంతో వేదాలను ఉద్ధరించావు. దేవబ్రాహ్మణుల రక్షణ కొరకు వైవస్వత మనువుకు జ్ఞానదానము నడుచుటకు ఎత్తిన అవతారమది. నీ అంశయే సృష్టి కారణంగా శేషునికి ఆధారంగా ఆదికూర్మమైతివి. సహస్ర బాహువులతో విశ్వమునకు ఆధారమైనది నీవే. ఆ విశ్వం నీవే. దశరథ పుత్రుడగు రాముడవు నీవే. జానకిని లంక నుండి ఉద్ధరించి తెచ్చుటకు, దశకంఠుని సంహారమునకు సముద్రం మీద సేతువు నిర్మింపచేశావు. ఒక అంశతో జమదగ్ని సుతుడగు పరశురాముడవైతివి. ఓ జగత్పతి, అప్పుడు 21 పర్యాయాలు దుష్టరాజులను సంహరించావు. ఒక అంశతో సిద్ధుల్లో గురువులకు గురువై యోగశాస్త్రం రచించి తల్లి అయిన దేవహూతికి జ్ఞానదానం చేశావు. ఒక అంశతో నీవు ధర్మఋషి పుత్రుడవై జ్ఞానంలో శ్రేష్ఠుడవై నరనారాయణ ఋషుల జంటగా వెలిసితివి. లోకాన్ని విస్తరింపచేశావు. ఇప్పుడు నీ పరిపూర్ణతమైన లక్షణంతో స్వయంగా శ్రీకృష్ణ రూపమెత్తావు. ఓ స్వామి, యశోదాదేవికి నీవు ప్రాణం, నందునికి శ్రేష్టమైన ఆనందం వృద్ధించు వాడవు. గోపికల ప్రాణాలకు అధిదేవతవు. రాధాదేవికి ప్రాణాల కన్నా మిక్కిలి ప్రియమైన వాడవు. వసుదేవసుతుడవు, శాంతమూర్తివి. దేవకీదేవి దుఃఖాలు నశింపచేసిన వాడవు. గర్భవాసం లేని జన్మకల వాడవు. లక్ష్మీ వల్లభుడవు. భూభారం తొలగించువాడవు. పూతనకు మాతృదశనిచ్చిన దయానిధివి. బకుడు, కేసి, ప్రలంబుడు అను వారికి నాకు మోక్షం కలిగించువాడవు. ఓ స్వేచ్ఛాపూర్ణుడా, త్రిగుణాలకు అతీతుడా, భక్తుల భయం భంజించువాడా, రాధికానాథ అనుగ్రహించము. అనుగ్రహించి నన్ను శాప శరీరం నుండి విడిపించము. ఓ నాథ, ఈ గాడిద జన్మ నుంచి సంసార సముద్రం నుండి నన్ను ఉద్ధరించము. నేను మూర్ఖుణ్ణి, అయినా నీ భక్తుని పుత్రుణ్ణి. నన్ను ఉద్ధరించుటకు నీవే సమర్థుడవు. వేదములు, బ్రహ్మాది దేవతలు, మునీంద్రులు ఎవని స్తుతించుటకు శక్తి గలవారు కారు. అట్టి గుణాతీతిని మొదట రాక్షసుడను, ఇప్పుడు కరమును ఒక నేనిట్లు స్తుతింతును. ఓ దయాసముద్రుడా, నాకు మరలా జన్మ లేకుండా అనుగ్రహించము. నీ పాదపద్మాలను దర్శించి మరలా ఎవడు జన్మనెత్తును? బ్రహ్మ నిన్ను స్తుతించను, ఈ కరుడు స్తుతించను అని నన్ను అపహాస్యం చెయ్యకు స్వామి. సర్వజ్ఞుడు పరమేశ్వరునికి యోగ్యుని యందు అయోగ్యుని యందు కృప సమానంగా ఉండును కదా అని ఇట్లా పలికి ఆ రాక్షసుడు శ్రీహరి ముందు నిలిచెను. ఆ శ్రీనాథుడు మిక్కిలి సంతోషించి ప్రసన్నమైన ముఖం కలవాడయ్యను. కరదేచుడు నడిచిన ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తితో పఠించిన వ్యక్తి ఇహలోకాన విద్యను, సంపదను, మంచి కవితాశక్తిని, పుత్ర పౌత్రులను, కీర్తిని పొంది హరిభక్తి కలవాడే శరీరం విడిచిన తరువాత మిక్కిలి దుర్లభమైన సాలోక్య, సారూప్య, సామీప్య ముక్తి దశలతో పాటు అనాయాసంగా శ్రీహరి యొక్క దాస్యముక్తిని పొందగలుగును. శ్రీనారాయణ ఋషి ఇట్లు పలికెను. ఆ దయాసముద్రుడు దైత్యేంద్రుని స్తోత్రం విని అతడి కోరిక తీర్చుటకు అంగీకరించను. ఇటువంటి భక్తుని ఎట్లు సంహరింతును? ప్రభువైన వాడు దుష్టంగా నిందించువాన్ని వధించవలనే తప్ప స్తోత్రం చేయువాన్ని వధింపదగదు కదా అని తలచిన శ్రీహరి స్వయంగా వాని స్మృతిని హరించి వేశను. ఆ దానవుడు విష్ణుమాయ తనపై ప్రసరించడం వల్ల మరలా తన దుష్టత్వాన్ని, దురుక్తులను జ్ఞప్తికి తెచ్చుకొనను. అతని కంఠంలో దుష్టవాక్కులు ఎక్కి కూర్చుండెను. నారదముని అప్పుడే వాడు చావగోరి దైవం చేత పట్టుబడి తెలివి తప్పి కోపంతో పెదవులు వణకగా శ్రీహరిని గురించి ఇట్లా నిందావాక్యమును పలికాను. ఓ దుర్బుద్ధి, మానవ బాలక, నీవు నిజంగా చావగోరుతున్నావు. నేడు నిన్ను యముని మందిరానికి పంపిస్తాను. ఓ శిశు, బ్రతకగోరి నా తాళవనానికి వచ్చితివా? మరల ఇంటికి పోవు. నీ బంధువులను చూడజాలవు. కంసుడు, జరాసంధుడు, నరకుడు వీరెవ్వరూ నాతో సమానులు కారు. దేవతలు ఎప్పుడూ నాకు భయపడి వణికిపోతారు. ఈ భూమి మీద నాకు సాటి మరెవ్వరు. సంహారకర్త అయిన రుద్రుడు కూడా నన్ను సంహరింపలేడు. బ్రహ్మ, విష్ణువు, మృత్యువు, కాలపురుషుడు ఎవ్వడూ నన్నేమీ చెయ్యలేడు. నా తాళవనాన్ని భగ్నం చేసి పండ్లు రాలగొట్టి హఠాత్తుగా ఎవని తేజస్సుతో అహంకరిస్తున్నావు? ఆశ్చర్యం. చిన్నవాడా, నీవెవడు? సత్యం చెప్పుము. చూచుట
చూచుటకు కోరదగినంతగా మిక్కిలి అందంగా ఉన్నావు. దుర్లభమైన జీవితాన్ని నాకు ఇచ్చుటకు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఇట్లా పలికి బలిపుత్రుడు మృత్యువుకు ఎదురుగా నడిచినట్లు శ్రీకృష్ణుని తన తల మీదకి చేర్చుకుని తిప్పి తిప్పి దూరంగా పడవేశను. నేల మీద పడగొట్టి తన కొమ్ములతో కొట్టెను. కృష్ణ శరీరాన్ని తాకగానే వాని కొమ్ములు విరిగిపోయెను. ఓ ముని, ఆ దైత్యుడు కొమ్ములు విరిగి కూడా స్వామికి కోపం తెప్పిస్తూ నమిలివేటుకని దంతాలతో పట్టుకొనెను. స్వామి తేజస్సు వల్ల అతని దంతాలు కాలిపోయి వెంటనే విడిచిపెట్టెను. అట్లు చాలా బాధపడి కోపంతో మండిపోతూ వాడు భూమిని డక్కలతో చీల్చివేశెను. తోకను గిరగిరా తిప్పుతూ భయంకరంగా పెడుతూ గోపాల బాలురున్న చోటికి పరిగెత్తెను. బాలకులు భయపడి దూరంగా పారిపోయిరి. మహాబలవంతుడుగా ఆ రాక్షసుడు బలదేవుని తన తలపై ఎత్తి తిప్పెను. బలదేవుడు వాడిని పిడికిటితో గుద్దెను. అప్పుడు వాడు మూర్ఛిల్లెను. ఒక్క క్షణంలో వాడు మూర్ఛ తేరి స్మృతికి వచ్చి శ్రీకృష్ణుని సమీపానికి వెళ్ళెను. మరలా బలదేవుని పిడికిలి పోటుకు వ్యధ చెంది తిరిగి మూర్ఛిల్లెను. మరలా తెలివికి వచ్చి బాధతో లేచి నిలబడి పెద్ద పెద్ద మలపు ముద్దలు మూత్రము విసర్జించెను. వానికి భయం ఏర్పడెను. ఒక్క క్షణంలో అవకాశం లభించి మహాబలపరాక్రముడుగా ఆ రాక్షసుడు శ్రీకృష్ణుని శిరస్సును ధరించి గుండ్రంగా తిప్పెను. మరల అట్లు తిప్పి నేలపై పడవేశను. మాధవుడు ఒక తాళవృక్షాన్ని పెరికి దానితో దానవుని కొట్టెను. కత్తి దెబ్బలకు ఎంతటి వ్యధ కలుగునో అంత బాధ తాడి చెట్టు దెబ్బల వల్ల ఆ రాక్షసునికి కలిగెను. ఓ మహామణి, సమర్థుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పెకిలించి ఆ రాక్షసుని పైకి విసిరి కొట్టెను. ఆ పర్వతరాజం వేగంగా వచ్చి వాని మీద పడెను. మహాబలంకల ఆ రాక్షసుడు పర్వతపు దెబ్బతో అంగంలన్నీ శిథిరంలై రక్తం కక్కుచో మూర్ఛిల్లెను. కొద్దిసేపటికి మరలా స్మృతికి వచ్చి అసురుడు లేచి నిలబడి తన మీదికి విసిరిన ఆ పర్వతంనే గ్రహించి మాధవుని మీదికి విసిరెను. వేగంగా తన మీదికి ఎగిరి వస్తున్న ఆ పర్వతాన్ని మధుసూదనుడు చూసి చెరుకు గడను పట్టుకున్నట్టు కుడిచేత గ్రహించెను. విలాసంగా దాన్ని స్వస్థానంన పాదుకొల్పెను. రాక్షసుని చెవులు పట్టుకుని దూరంగా విసిరివేశను. కింద పడ్డ ఆ దైత్యుడు ఎగిరివచ్చి శ్రీకృష్ణుని వేగంగా తిప్పెను. వాడిన డెక్కలతో భూమిని రాపిడి చేసెను. ఆ మహాసురుడు శ్రీకృష్ణుని తన శిరస్సును గ్రహించి నిర్లక్ష్యంగా మనోవేగంతో 1,00,000 యోజనాల ఎత్తు ఎగిరెను. ఆకాశాన ఆ ఉభయులకు ముష్టి యుద్ధం జరిగెను. తర్వాత శ్రీకృష్ణుని పట్టుకొని నేల మీద పడెను. మరలా భూమి మీద ఆ ఇద్దరికి ఒక ముహూర్తకాలం యుద్ధం నడిచెను. వాని క్రియకు శ్రీహరి నవ్వి సంతోషంతో వానిట్లు ప్రశంసించెను. నా భక్తుడకు బలియొక్క పుత్రుడా, నీ జీవనం ధన్యం, శ్రేష్టం. నాయన దానవేంద్ర, నీకు మంగళమగగాక. మోక్షాన్ని పొందుము. నా దర్శనమే పరమశుభానికి బీజం, మోక్షానికి మూలం. అన్ని స్థానాల కంటే అధికమైన, అన్నింటికంటే శ్రేష్టమైన, మనోహరమైన ముక్తిని పొందుము అని పలికి శ్రీకృష్ణుడు కోటి సూర్యులతో సమమైన తేజస్సు గల తన ఉత్తమమైన చక్రాన్ని స్మరించెను. ప్రత్యక్షమైన ఆ సుదర్శనమును 16 అంచులు గల అత్యుత్తమ చక్రాన్ని గ్రహించి గిరగిరా తిప్పివేశెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా చంపబడకుండా ఉన్న ఆ రాక్షసుని లీలగా ఆ చక్రం నరికివేశను. మహానుభావుడైన ఆ దానవుని శిరస్సు నేల మీద పడెను. 100 సూర్యులతో సమానమైన వెలుగుతో ఒక తేజోరాశి పైకెగిసెను. ఓహో ఆశ్చర్యం! ఆ తేజస్సు శ్రీకృష్ణుని పాదపద్మాలలో లీనమయ్యను. ఆ దానవ శ్రేష్ఠుడు హరిలోకాన్ని దర్శించి పరమమోక్షం పొందెను. ఆకాశమంతున్న దేవతలు మునలో మిక్కిలి సంతోషంతో పారిజాత పుష్పాలను అక్కడ వర్షించిరి. స్వర్గంలో దుందుబులు మోగెను. అప్సరసులు నాట్యమాడిరి. గంధర్వులు గానము నర్చిరి. మునులు సంతోషంతో స్తుతించిరి. హర్షపరవశులైన మునులు దేవతలు అందరూ స్తోత్రములు నడిచి తమ తమ స్థానాలకు వెళ్ళిరి. ధేనుకుని వధన చూసి గోపాల బాలకులు అక్కడికి చేరవచ్చిరి. బలవంతుల్లో శ్రేష్ఠుడైన బలదేవుడు పురుషోత్తముని స్తుతించెను. బాలకులందరూ ముదంతో స్తోత్రము నడిచి నాట్యం చేసిరి. బాగుగా పండిన తాళఫలాలను బలదేవకృష్ణులకు సమర్పించి మిక్కిలి హర్షంతో బాలకులు ఆ ఫలాలన్నీ భక్షించిరి. ఇట్లు శ్రీకృష్ణుడు తిని త్రావి బలదేవునితో బాలకులతో కలిసి దానవేశ్వరిని బలదేవునితో బాలకులతో కలిసి దానవేశ్వరిని వధించి శీఘ్రంగా తన గృహానికి చేరబోయెను. క్షమించండి అందరూ. ఓం శాంతి శాంతి శాంతి.